లిక్కర్ బాబా అన్లిమిటెడ్ దొంగలు అనేది చూస్తున్నాం మనం. ప్రజల దగ్గర అడ్డగోలుగా లిక్కర్ అమ్మి ఆ సొమ్ముని తీసుకొచ్చి హైదరాబాద్ డెన్లో పెడితే ఆ డెన్లో ఉన్న ప్రియురాలు ఆ సొమ్ము వేసుకుని పారిపోయింది. అక్కడికి ఒరిస్సా నుంచి వచ్చిన ప్రియురాలు వేసుకొని పారిపోయింది. ఇప్పుడు దాన్ని మళ్ళీ ఇప్పుడు సిట్ ఆ డబ్బుని రికవర్ చేసే పనిలో పడ్డారు. ఆల్రెడీ కొంత సీజ్ చేసినట్టున్నారు. దొంగలు ఊళ్ళు పంచుకోవడం అంటే ఇది. సో ఈ పరిస్థితిలో ఇది ఎలా జరిగింది అనే దాని మీద ఏపీ విజయవాడ రిపోర్టర్ ప్రసాద్ బ్రీఫ్గా డీటెయిల్స్ ఇస్తారు. తర్వాత డిబేట్లోకి వెళ్దాం. ప్రసాద్, ఈ డెన్లోంచి డబ్బులు ఎలా పోయాయి అనే దాని మీద సిట్ అధికారులు ఏం చెప్తున్నారు ప్రసాద్? వెంకటకృష్ణ, ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన మద్యం కుంభకోణం కేసులో విచారణలో తవ్వే కొద్దీ అనేక మంది వ్యక్తుల పాత్రదారులు, సొత్తుదారుల పేర్లు బయటకు వస్తూ ఉన్నాయి. అయితే ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చిన అంశాన్ని మాత్రం అందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఈ కేసులకు సంబంధించి A1గా ఉన్న రాజ్ కేసిరెడ్డి నుంచి దాదాపు A49 వరకు కూడా ఇందులో నిందితులుగా చేర్చగా మొత్తం వరకు 13 మందిని అరెస్ట్ చేశారు. 5 బెయిల్పై బయట ఉన్నారు. వీటిపై ఇంకా ఎంతమంది పాత్ర ఉంది, అలాగే తాడేపల్లి ప్యాలెస్కి ఎంతమంది ఎన్ని లింకులు ఉన్నాయనే అంశాలపై ఒకవైపు విచారణ చేస్తుండగా అనూహ్యంగా ఇటీవల సైమన్ అనే వ్యక్తిని కేసిరెడ్డి రాజశేఖర రెడ్డికి అత్యంత చనువుగా ఉంటూ గతంలో డబ్బుల లావాదేవీలో కీలకంగా వ్యవహరించిన సైమన్ పాత్రను గుర్తించిన సిట్ అధికారులు ఇటీవల ఆయన పిలిపించి విచారణ చేయించారు. విచారణ చేసిన సమయంలో అతను రాజ్ కేసిరెడ్డి నుంచి ఏ విధంగా డబ్బులు వచ్చాయి, ఆ డబ్బును ఏ విధంగా ఎవరెవరి ద్వారా ఎక్కడెక్కడికి మళ్లించారు అనే అంశాలపై ఆయన కొంత స్పష్టమైన సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో అందులో ఒక ఆసక్తికరమైన అంశం ఏంటంటే ఆ సైమన్ను సంబంధించి కొంత డబ్బును రాజ్ కేసిరెడ్డి ద్వారా సైమన్కు వచ్చిన డబ్బును అతను ఇంట్లో దాచుకోకుండా అతని బావమరిది మోహను, అదేవిధంగా మోహన్ తరఫున అతని స్నేహితుడు అనిల్, ఇట్లా ఒకే చోట డబ్బులు ఉంటే, కీలక వ్యక్తుల దగ్గర డబ్బులు ఉంటే పట్టుబడతామనే భయంతో 10 మంది చేతులు మార్చే విధంగా ఒక వ్యూహం ప్రకారం ఇదంతా నడిపినట్టు నిర్ధారణ అవుతుంది. అందులో భాగంగానే రాజ్ కేసిరెడ్డికి సంబంధించిన దాదాపు 6 బాక్సుల్లో 5 కోట్లకు పైగా నగదుని ఆ సైమన్కి పంపించడం జరిగింది. అతని ద్వారా ఉంచకుండా మోహన్, అదేవిధంగా మోహన్ బామ్మది అనిల్, వారి ద్వారా ఒక ఇంట్లో ఉంచినట్టు కూడా నిర్ధారించారు. అయితే ఈ అనిల్కి అత్యంత సన్నిహితంగా ఉండే ఒరిస్సాకు సంబంధించిన రషిత అనే అమ్మాయి ఆయన నివాసానికి రావడం, అక్కడ ఉన్న అట్టపెట్టెలు చూసి అనుమానంతో వాటిని అర్ధరాత్రి తనిఖీ చేయగా అందులో నోట్ల కట్టలు బయటపడతాం. దీంతో డబ్బు అంటే ఎవరికి చేయదు అన్నట్టుగా మొత్తం ఆ నగదు ఏ విధంగా దోచుకోవాలని అప్పటికప్పుడు ప్లాన్ రూపొందించుకున్నట్టు కూడా సిట్ అధికారుల విచారణలో తేలింది. తన ప్రియుడు అహ్మద్ని ఒరిస్సా నుంచి పిలిపించి మొత్తం ఈ 6 బాక్సులు ఏ విధంగా కొల్లగొట్టాలనే అంశంపై కూడా ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేశారు. ఒరిస్సా నుంచి అహ్మద్తో పాటు మరో 2 వ్యక్తులను కూడా ఆయన పిలిపించుకున్నాడు. అదేవిధంగా హైదరాబాద్లో మరో స్నేహితుడి ద్వారా మరో 3 వ్యక్తుల్ని, అంటే మనం ఒక సినిమాలో కూడా చూసాం, ఒకరికి సంబంధం లేకుండా ఒక దొంగతనం చేస్తారు. అదేవిధంగా ఇందులో కూడా వచ్చిన హైదరాబాద్ చెందిన 3 వ్యక్తులు వచ్చినప్పుడు కూడా ఒకరికి పరిచయం ఉండదు. అటువంటి వారిని బైకులతో తీసుకొచ్చి మొత్తం 6 ఒక అర్ధరాత్రి ఆ ఇంట్లో ఎక్కడైతే నోట్ల కట్టలు దాచారో ఆ రషిత ఆ అమ్మాయి సహకారంతో అర్ధరాత్రి 1 గంట సమయంలో గొళ్ళును తీసుకొంచడం, ఆ సమయం చూసుకుని 6 లోపలికి వెళ్ళి మొత్తం 6 బాక్సులు కూడా కొల్లగొట్టినట్టు కూడా నిర్ధారించారు. అందులో ఎవరైతే ఇప్పుడు ఈ బాక్సులు వారికి ఇచ్చారో ఆ వ్యక్తి 2 బాక్సులు ఉంచుకుని మరో 4 బాక్సులు మాత్రం రషిత, అదేవిధంగా అహ్మద్ ఇద్దరు తీసుకుని ఒరిస్సా వెళ్ళిపోయి భారీగా ప్యాలెస్లు, ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్యాలెస్ అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గుర్తుకొస్తారు. అదే తరహాలో అదే మద్యం డబ్బుతో ఒరిస్సాలో భారీగా ప్యాలెస్లు కూడా కట్టుకున్నట్టు విచారణలో నిర్ధారణ అయింది. మరో 2 బాక్సులు మాత్రం హైదరాబాద్కు చెందిన అహ్మద్ స్నేహితుడు దోచుకొని అతను కూడా ఒక భారీగా ప్యాలెస్ నిర్మాణం చేసుకోవడంతో పాటు మరికొంత మొత్తంలో ఈ ఒక వ్యాపారంలో కూడా పెట్టుబడి పెట్టినట్టు నిర్ధారించారు. ఇట్లా మొత్తం 5,10,00,000 రూపాయలు ఇప్పటి వరకు సిట్టు విచారణలో తేలింది. ఈ 5,10,00,000 మొత్తం కూడా మద్యం ముడుపుల ద్వారా రాజ్ కేసిరెడ్డి సైమన్కి పంపడం, సైమన్ నుంచి 4-5 చేతులు మారి చివరికి ఒక ప్రేమికులు ఆ డబ్బు ఆశ కారణంగా మొత్తం దోపిడీకి గురవడం. దీంతో ఈ వ్యవహారం మొత్తం కూడా దొంగ సొమ్మును బయట పెడితే తాము దొంగలుగా ఎక్కడ నిర్ధారణ అయిపోతుందో అని భయంతో మళ్ళీ ఇదంతా కూడా గుమ్మనంగా ఉంచి అప్పుడు అధికారంలో వైసీపీ ఉన్న నేపథ్యంలో కొంతమంది అధికారుల సహకారంతో ఈ డబ్బులు సంబంధించి తీసుకొచ్చేందుకు కూడా ప్రయత్నాలు చేశారు. అయితే అప్పటికే వారు భారీగా ప్యాలెస్లు నిర్మాణం చేసుకోవడంతో చేతిలో నగదు లేకపోవడంతో ఇప్పుడు వీటిని రాబట్టేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఈ సిట్టు విచారణలో
అప్పుడు డబ్బులు ఎందుకు రాబట్టలేకపోయారనే అంశాలకు సంబంధించి కూడా ఆ ఎన్నికల నోటిఫికేషన్ రావడం, అనూహ్యంగా రాజకేశ్వరరెడ్డి మొత్తం ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి అప్పచెప్పినట్టుగా ప్రచారం జరుగుతుందో ఆయా నియోజకవర్గాలకు డబ్బులు పంపిణీ చేయడంలో ఆయన బిజీగా ఉండడంతో సైమన్ దగ్గర ఉన్న డబ్బు సంగతి మర్చిపోయారని కూడా సిట్టు విచారణలో సైమన్ చెప్పినట్టు కూడా తెలుస్తుంది. ఇప్పుడు 5 కోట్ల రూపాయలు ఏ విధంగా రికవరీ చేయాలి, ఏదైనా ఇట్లా కేసిరెడ్డి సైమన్తో పాటు ఎవరెవరికి ఎంతెంత మందికి ఎంతెంత ఇచ్చాడు అనే అంశాలు కూడా కూపీలు అవుతారు. త్వరలోనే మరింత మంది పాత్ర మొత్తం కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. మీరు చెప్పినట్టు అలీబాబా 40 దొంగలు కదా, అలీబాబా 400 మంది దొంగలు ఉన్నా కూడా ఆశ్చర్యపోయే పరిస్థితి లేదన్నట్టు కూడా ప్రస్తుతం బయట చర్చ నడుస్తుంది. వెంకటకృష్ణ. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ది అప్డేట్స్. బాగుంది స్టోరీ, చాలా బాగుంది కదా. ఈ మధ్యకాలంలో సినిమాలు చాలా థ్రిల్లర్ జోనర్లో సినిమాలు చాలా వస్తున్నాయి. అయితే కథలు దొరక్క కొన్ని రిపీటెడ్ వాటిని ఇడిదిప్పి స్క్రీన్ ప్లేలు మార్చి ట్రీట్మెంట్ మార్చి ఏదో చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం ఐబొమ్మ కావచ్చు, లేకపోతే ఇప్పుడు మనం చర్చించబోయే ఈ లిక్కర్ బాబా అది కూడా చూడొచ్చు. సంథింగ్ థ్రిల్లింగే ఇవన్నీ. మనీ మ్యాటర్స్ కంటే ఏముంటాయి, మనీ విషయంలో ఎలాంటి సినిమాలు తీసినా చాలా బాగా హిట్ అవుతాయి. కాకపోతే జగనే ఫెయిల్ అయ్యాడు. జగన్ మనీతో ఏదో చేద్దాం అనుకుంటే ఫెయిల్ అయ్యాడు, కానీ సినిమా హిట్ అవుద్ది తీస్తే. సో ఈ మనీ ఇట్లా దోచుకున్న దాన్ని దాచుకున్న దాన్ని ఇంకొకళ్ళు వచ్చి ఎత్తుకుపోవడము, ఇదంతా సంథింగ్ ఇంట్రెస్టింగ్. దీని మీద సిట్ ఏం చేయబోతోంది. ఒక్కొక్క పెట్టెలో 1,20,00,000 చొప్పున 6 పెట్టెల్లో దాచిన సొమ్ముని ఒక మహిళ, ఆ నెలలో ఉన్న ఒక వ్యక్తి యొక్క ప్రియురాలు 6 పెట్టెల్ని తెల్లవారుజాను 3 గంటలకు అందరూ పడుకుని ఉండగా హైదరాబాద్ నుంచి వేసుకొని ఒరిస్సా పారిపోయిందంటే మధ్యలో వాటిని ఎవరి దగ్గర పెడితే వాడో 2 పెట్టెలు నొక్కేసి 4 పెట్టెలు వీళ్ళకి పంపిస్తే ఆ 4 పెట్టెలు ఒరిస్సాలో దాచుకుని వాటితో బ్రహ్మాండంగా విల్లాలు కొనుక్కుని 10-20 ఉంటే బంగారం కొనుక్కుని. ఎంత బాగుంది స్టోరీ. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ గారు ఉన్నారు. అలాగే సాంఘిక సామాజిక అభివృద్ధి మండలి చైర్మన్ పోతుల బాలకోటయ్య గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా రామకృష్ణ గారు నమస్తే అండి. నమస్కారం అండి వెంకటకృష్ణ గారు. ఏం రామకృష్ణ గారు, ఇది ఎవడి సొమ్ము ఎవడు దోచుకుంటున్నాడు, వాడు ఎక్కడ దాచుకున్న దాన్ని ఎవడెత్తుకుపోతున్నాడు, ఇదంతా ఏదో హర్షద్ మెహతా స్కాములు కూడా సరిపోయేమో. వీళ్ళు చేసే స్కీములకి వీళ్ళు చేసే వీళ్ళు ఇచ్చే ట్విస్ట్లకి. సో ఇదంతా చూసినప్పుడు ఒక లాయర్గా మీ అనాలిసిస్ ఏంటండి? వెనక చెప్పేవాళ్ళు కదండి ఒక సామెత, రాజుల సొమ్ము రాళ్ళపాలని. అలాగే రాజు సొమ్ము ఇప్పుడు ప్రియురాల పాలైనట్టుంది, ప్రజల సొమ్ము. అదే ఇప్పుడు ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు రాజులు కదా. కరెక్టే. అలా ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఈ రోజు చూస్తే ఈ దేనికోసం అయితే అధికారాన్ని అప్పచెప్పారో, దేనికోసం అయితే ప్రభుత్వాన్ని నడపాలో అది తప్పించి అన్నీ చేశారు. అది గతంలో జరిగింది. ప్రభుత్వాన్ని ఎంపిక చేసుకుని ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించాల్సినటువంటి ముఖ్యమంత్రి 2019 నుంచి 2024 వరకు సక్రమంగా ఒక్క పని కూడా చేయలేదు అని చాలా సార్లు మనం మాట్లాడుకున్నాం వెంకటకృష్ణ గారు. ఆ మాట్లాడుకున్నటువంటి యొక్క మనం చాలా సార్లు సాక్ష్యాలతో మాట్లాడుకున్నాం. ఈ లిక్కర్కి సంబంధించి అయితే పదే మనం చెప్పాం. అన్నిటికీ డిజిటల్ పేమెంట్స్ ఉంటే దీనికి ఒక్కదానికి ఎందుకు పెట్టలేదు, దీనికి కారణం ఇది అవినీతి సొమ్ముని గడించడానికి అని చెప్పి మనం చాలా సార్లు చెప్పాం. అది కూడా ఒక్కరోజు కూడా బయటికి వచ్చి కనీసం వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం ఒక్కసారి కూడా చేయలేదు కదా వెంకటకృష్ణ గారు. వాటన్నిటికీ కంటిన్యూషన్ ఇది మనం చాలా సార్లు మాట్లాడినటువంటిదే. ఈ రాష్ట్రానికి సంబంధించి 100 కోట్ల రూపాయలు, 1000 కోట్లు వద్దండి, 100 కోట్ల రూపాయలు రాష్ట్ర భవిష్యత్తు కోసం మీరు వేసినటువంటి పునాది ఏమన్నా ఉందా అని ఎన్నోసార్లు అడిగాం. ఇది ఒక్కటి కూడా ఇంతవరకు చెప్పలేదు. కాబట్టి వీటన్నిటిలో భాగంగా, కాకపోతే ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే ఎవరు పడితే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఎట్లా పడితే అట్లా దోచుకుని దాన్ని ఒక వటవృక్షం లాగా చేసేశారు. దోపిడీని ఒక క్రైమ్ ని ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ గా చేసేటువంటి ప్రక్రియ చేపట్టారు. ఇది చూస్తే అసలు ఫస్ట్ నుంచి ఉన్నటువంటిది మనం పదే చెప్పాం. ఒక పార్టీ ఒక ఆవిర్భావం దేనికోసం ఆవిర్భించింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది. వైఎస్ఆర్ అనేటువంటి పదం వారి పార్టీకి సంబంధించి ఏం చెప్తా ఉన్నారు, అది దేనికి అన్వయిస్తా ఉన్నారు. అక్కడి నుంచి మొదలుపెట్టి అధికారం కోసం అది ఎత్తుకొచ్చుకున్న పార్టీ. అక్కడి నుంచి మీరు దేనికోసం అధికారం,
ఎలా అని కేసుల కోసం మీరు ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి ఏం మాట్లాడారు? సరే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం చెప్పారంటే ఒక్క ప్రెస్ మీట్ పెట్టారు, వాళ్ళు రోజు ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. ఇవాళ మీ అవసరం ఏర్పడింది, పత్రికల యొక్క అంటే మీ అంటే పత్రికా మిత్రుల యొక్క అవసరం ఏర్పడింది, న్యాయస్థానాల యొక్క అవసరం ఏర్పడింది. అంటే వ్యవస్థలన్నీ ఈ రోజు గుర్తుకొచ్చినాయి, వ్యవస్థలకు అది అంటే ఈ రోజు ఈ దోపిడీ చేసినటువంటి డబ్బుని చిలవల పలవలు అంటే ఇప్పుడు చెప్తా ఉంటే అసలు మనకు తెలియదు. ఇప్పుడు అంటే ఒక అట్టపెట్టిలో 500 రూపాయల నోట్లు 1,20,00,000 పడతాయి అనేది ఇప్పుడే తెలుస్తా ఉంది. అంటే అది ఏ మోడల్ అంటే మనకి ఇప్పటి వరకు మనకు తెలిసింది ఏంటంటే కాటన్స్ లో దాని ఏంటది ఆ మెటీరియల్ తో చేసిన కాటన్స్ లో సబ్బులు లేకపోతే ఇటువంటివి బిస్కెట్ ప్యాకెట్లు ఇటువంటి ప్యాక్ చేస్తారని తెలుసు. కానీ మనకి ఇంత ఒక్కొక్క దాంట్లో లెక్క అంట, ఆ బాక్స్ సైజు కూడా 1,20,00,000 పడతాయంట, అందులో 6 పెట్టారంట, 6 డబ్బాలంట. దీనికోసం పెండ్లర్స్ అంటే ఇప్పుడు ఈ గంజాయి ఇచ్చేస్తా ఉంటారు చూసారు, వీళ్ళని ఏర్పాటు చేసుకోవటం. అంటే దీనికి సంబంధించి ఎవరెవరు వసూలు చేసుకుని వస్తారు, లేకపోతే ఎవరెవరు ఎట్లా చేయాలి అని చెప్పి వీళ్ళందరిని ఏర్పాటు చేసుకుని అంటే అసలు ఎంత ఆర్గనైజ్డ్ గా. ఇప్పుడు ఒక్కటి చూడండి సార్, ప్రతి ఊళ్ళోనూ ఒక షాప్ ఉంటుంది. అంటే సుమారుగా ఈ షాప్ ఉండేటువంటి క్రమంలో అంటే ప్రతి ఏరియాలోనూ ఎంత వ్యాపింప చేశారు అనే దానికి అంటే వసూలు చేయడానికి కానీ అటు చేయడానికి కానీ నకిలీ లిక్కర్ను పంపిణీ చేయడానికి కానీ లేదంటే దీనికి సంబంధించినటువంటి వసూళ్లు చేసేటటువంటి క్రమానికి కానీ ఈ వ్యవస్థని ఏ విధంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా చేసుకుంటూ వచ్చారో ఒక లిక్కర్ స్కామే ఒక ఉదాహరణ. ఇదే చెప్పాం, రాష్ట్ర యువత భవిష్యత్తును దెబ్బతీస్తా ఉన్నారు, రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తా ఉన్నారు అని చెప్పి మనం చెప్పినటువంటి మాటలే ఈ రోజు. సరే ఒక న్యాయవాదిగా వచ్చేటప్పటికి న్యాయస్థానాల్లో జరుగుతా ఉంది, న్యాయస్థానాల్లో ప్రాథమికమైనటువంటి ఆధారాల మధ్యలోనే ఖచ్చితంగా రిమాండ్ చేస్తారు. రిమాండ్ చేసిన తర్వాత వచ్చినటువంటి ఇన్వెస్టిగేషన్ లో వచ్చినటువంటి అంశాల ఆధారంగా వారికి వచ్చేటువంటి బెయిల్ గాని ఇతరత్ర అంశాలు గాని పరిగణలోకి తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా చూస్తే ఇప్పటికే చాలా కాలం నుంచి మరి వాళ్ళు ఉన్నప్పుడు దానికి బలమైన ఆధారాలే ఉన్నాయి అని చెప్పి మనం భావించవలసి వస్తుంది. వెంకటకృష్ణ గారు. రైట్, రామకృష్ణ గారు ఒక్క నిమిషం అండి. బాలకోట గారు నమస్తే అండి. బాలకోట గారు, మనం చాలా స్టోరీలు డిస్కస్ చేసాం, చాలా ట్విస్ట్ మీద డిస్కస్ చేశాం. కానీ ఇలా ప్రియురాలు వచ్చి ఎత్తుకుపోవడం, వీళ్ళేదో కష్టపడి జనం నుంచి దాచుకున్న సొమ్ముని ఎవరికో చెబితే వాడి ప్రియురాలు వచ్చి ఎత్తుకుపోవడం అనేది ఇది చాలా బాధాకరం. పాపం వాళ్ళ తరపు నుంచి ఆలోచిస్తే బాధాకరం, ఆవిడ వైపు నుంచి ఆలోచిస్తే ఆవిడ గ్రేటు. వాళ్ళు అంత కష్టపడి తీసుకొని దాస్తే ఎత్తుకుపోయింది, అర్ధరాత్రి ఎత్తుకుపోయిన సొమ్ము. ఏం సార్ ఇది? మరి ఎట్లా అనిపిస్తుంది బాలకోట గారు? ఎంత దరిద్రమైన వ్యవహారం ఇది. వెంకటేష్ గారు నమస్తే. గుట్టిపాటి గారికి కూడా నమస్కారాలు. అదే మన మోసగాడు సినిమా లేదా దెబ్బకొట్ట దొంగల ముఠా సినిమా చూస్తే అందులో విలన్ లేడీగా జ్యోతిలక్ష్మి గారు, జయమాలిని గారు కూడా విజయలలిత గారు తుపాకులు పట్టుకొని టోపీలు పెట్టుకొని విజయలలిత గారు వీళ్ళు ఏంటంటే దోసుకున్న డబ్బుని రాత్రికి రాత్రి వాళ్ళే ఎదేటేస్తుంటారు. నాగభూషణం, ఎస్పీ రంగారావు ఈ పాత్రలన్నీ కూడా పనిచేస్తాయి. విషయం ఏంటంటే వెంకటకృష్ణ గారు, ఇప్పటిదాకా మీరు ఐబొమ్మ గురించి మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో ఇది జేబొమ్మ. గత 5 ఏళ్ళు జేబొమ్మ, దాని నిర్మాత జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జేబొమ్మ. నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది వెంకటకృష్ణ గారు. సాధారణంగా మనం ఏమనుకున్నామంటే ఏదో డిక్షనరీ లావాదేవీలు లేకపోకుండా క్యాష్ అండ్ క్యారియర్ చేసి ఓ 4 డబ్బులు ప్రజాప్రతినిధులు, 4 డబ్బులు ఆ సేల్స్ మ్యాన్లు, ఆ 4 డబ్బులు ఆ తాడేపల్లి ప్యారిస్కి పోయింది అని అనుకున్నాం తప్ప దీని యొక్క డబ్బు హైదరాబాదు నుంచి దుబాయ్ నుంచేసి మళ్ళీ ఇతర దేశాలు, ఒరిస్సా రాష్ట్రం, కిలాడి లేడీలు, ప్రేమ సంబంధాలు. నాకు తెలిసి ఎంతమంది కిలాడీలు ఈ మద్యం డబ్బుకి వైసీపీ మంత్రులకి లేదా అధికారులకి మసాజ్ చేసి ఉంటాడు, అది కూడా చేయించుకొని ఉంటారు నాకు తెలిసి. ఎందుకంటే చాలా అంశాలు రావాలండి. ఇదేదో వదలనన్నట్టుగా ఈ మద్యం కేసు ఎంత దుర్మార్గంగా ధారాళంగా సాగుతుందంటే నేను ఒక మాట అడుగుతాను మీ ద్వారా. సజ్జల రామకృష్ణారెడ్డి గారు గత 5 ఏళ్ళు పిల్లి పాసు పోసినా ప్రెస్ మీట్ పెట్టేవాళ్ళు కదా, ఎవరు తుమ్మినా మీరే మాట్లాడేవాళ్ళు కదా సకల శాఖ మంత్రిగా. ఇప్పుడు ఈ రష్మిక తెలుసండి మీకు సజ్జల గారు? ఈ రష్మిక, అహ్మదు, సైమను, ఈ అట్టపెట్టెలో 1,20,00,000 రూపాయలు సజ్జల గారు
మీరు పాత్రికేయ సమావేశం పెట్టండి, లేకపోతే మీరే సిటీ దగ్గరికి వెళ్ళిపోయి మొత్తం వ్యవహారం చెప్పండి, మీరన్నా చెప్పండి, లేదా జగన్మోహన్ రెడ్డి చేతనే చెప్పించండి. అది ఏంటి సార్ ఇదంతా? చాలా ఇప్పుడు ఆవేదన వస్తుంది. ఇదేదో డిబేట్ కోసం మాట్లాడటం కాదు. ప్రజల రక్త మాంసాలని హరించి దోచిన డబ్బుని కిలాడి లేడీలకు ఇస్తారా? అట్టబెట్టిన రాత్రికి రాత్రి తీసుకెళ్ళిపోతారా? తీసుకెళ్ళి అట్టబెట్టి మళ్ళీ తెచ్చుకుంటారా? లేదా విమానాలలో హీరోయిన్ల పక్కన షికారు చేస్తారా? ఏంటి వెంకటకృష్ణ గారు దీని ఏమంటారు చెప్పండి? ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, దీనికోసం రాజకీయ పార్టీ కావాలండి. అరే నువ్వు జనంలో పోతే ముద్దులు పెడతావు, పసిబిడ్డల దగ్గర తీసుకుంటావు, ఏదేదో ఓదారుస్తావు. మరి ఈ రిషిక ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు? ఏం కాదు, ఎవరిని ఓదార్చారు ఎవరన్నా? ఈ రిషికాని, ఈ కిలాడి లేడీలని ఎంతమంది ఓదార్చారు? అన్యం పుణ్యం జరిగని ఆ బాంబే నటిని తెచ్చారు. పాపం 40 రోజులు జైల్లో పెట్టుకున్నారు, హింసించారు, కొట్టారు, జైల్లో పెట్టారు. మరి ఈ మద్యం కేసేంటి వెంకటకృష్ణ గారు? అంటే నేను ఏమంటానంటే వెంకటకృష్ణ గారు, అంటే మర్రి చెట్టుకు కూడా వేళ్ళు ఇన్ని శాఖోపశాఖలుగా ఉండవు. కాబట్టి సిట్టుకు కూడా నేను చివరి మాట చెప్తా మాట, ఈ రోజున ఈ యొక్క మద్యం స్కామ్ చూస్తుంటే మీరు స్కామ్ బాబా, మద్యం బాబా, దొంగలు అని అన్నారు. అసలు ఇదంతా చూస్తూ ఉంటుంటే లిక్కర్ బాబా, అన్లిమిటెడ్ దొంగలు చూస్తుంటే ఈ ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణకు ఒక సజ్జనాలు సరిపోతున్నాం, కానీ ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్కి 2 సజ్జనాలు కావాలి. 2 సజ్జనాలు వస్తేనే ఈ మద్యం తేలుతుందని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఈ ధారావాహిక శీర్షిక మనం డిబేట్లు మాట్లాడి ప్రజలు విసుగు చెందుతున్నారు సార్. ఇందాక ఒక పెద్ద ఒక మాట అడిగాడు బాలకోటయ్య గారు, మీరు జగన్మోహన్ రెడ్డి గారు కనీసం వాయిదా కన్నా పోతారా కోర్టుకి అని అడిగాడండి. సినిమా తీయకూడదు బాలకోటయ్య గారు, మీరు స్క్రిప్ట్ బాగానే రాస్తారుగా, పుస్తకాలు కూడా రాస్తారు. సినిమా తీయకూడదు, ఈ స్టోరీ అంతా ఈ దాచుకోవడం ప్రియురాలు ఎత్తుకుపోవడం. నేను గతంలో ఒకసారి చెప్పాను సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఏలుబడిలో జరిగిన దోపిడీ మీద దర్యాప్తు చేయాలంటే, కూటమి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళ దర్యాప్తు చేయాలంటే ఈ 5 ఏళ్ళు సరిపోవండి, మరొక 5 ఏళ్ళు కావాలండి. అలా చేయగలిగితే ఈ దర్యాప్తు మిగతా విషయాలు ఎలా ఉన్నా ఈ కేసు దర్యాప్తు చేయడం కోసమైనా కూటమి ప్రభుత్వానికి ఇంకొక 5 ఏళ్ళు అధికారం ఇవ్వాలని అడుగుతున్నారా? ఇంకొక దర్యాప్తు కోసమే 5 ఏళ్ళు కావాలి, కాలం కావాలి, మళ్ళీ ప్రభుత్వం రావాలి. 5 ఏళ్ళు డిబేట్ లో మనం అనుకుందే పాపాలు, అన్ని శాపాలు జరిగినాయి. తప్పనిసరిగా ఏదేమైనా సిట్టు దీ యొక్క ఛేదించి మొత్తం అందరు దోషులు, ఇప్పటికే 49 మంది నిందితులు, 13 మందిని అరెస్ట్ చేసింది, 5 బెయిల్ వచ్చింది. ఇదంతా కూడా నిగ్గు తెలుస్తుందని ఒక ఆశాభావంతో ప్రభుత్వంలో రామకృష్ణ గారు ఏంటో చెప్తున్నారు ఏంటి? అలాగే ఇప్పుడు ఈ డబ్బుకి ఎవరు సమాధానం చెప్పాలి? అప్పుడున్న ప్రభుత్వ అధినేత ఈ వ్యవహారం అంతా, ఈ డబ్బంతా లిక్కర్ సొమ్మని తేలిపోతుంది కదా. ఎవరు ప్రియురాలు వచ్చే ఎత్తుకుపోయింది, ఎవరు ఢిల్లీలో పెడితే ఎత్తుకుపోయింది, ఎవరు పెడితే ఎత్తుకుపోయింది పక్కన పెడితే డబ్బంతా లిక్కర్ సొమ్ము అనేది ఎస్టాబ్లిష్ అయింది. ఇప్పుడు దీనికైతే ఎవరో ఒకరు సమాధానం చెప్పాలి కదా. దాంతోపాటు మీరేదో చెప్తున్నారు, అది కూడా యాడ్ చేసి చెప్పండి ప్లీజ్. అదే అంటే సమర్థవంతమైనటువంటి పోలీస్ అధికారులు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారు కాబట్టి, మంచి ఇన్వెస్టిగేషన్ జరుగుతా ఉంది కాబట్టి ఇవన్నీ కూడా బయటకు వస్తా ఉన్నాయి. కాబట్టి పోలీస్ అధికారులు అంటే ఇందాక బాలకోటయ్య గారంట సజ్జనార్లు అక్కడ లేరేం కదా, అక్కడ కూడా ఉన్నారు, అద్భుతమైన అధికారులు ఉన్నారు. అదే సందర్భంలో ఎందుకంటే ఇదే సందర్భంలో ఇప్పుడు మీరు చెప్పినట్టుగా డబ్బులకు సంబంధించి ఇప్పుడు దీనిలో ఇన్వెస్టిగేషన్ సంబంధించి కూడా వేగవంతంగానే జరుగుతా ఉన్నట్టే కదా సార్. ఈ వేగం చూస్తా ఉంటే సిట్టు వేగవంతంగానే చేసుకుంటా వెళ్తా ఉంది దీనికి సంబంధించినటువంటిది. అయితే మీరు అన్నది మంచి పాయింట్ లేవనెత్తింది ఏంటంటే బాధ్యత ఎవరిది అనేది, అదే నిర్ధారణ కావాలి. మీకు గుర్తుంటే మీరు హెచ్ఎం టీవీలో ఉన్నప్పుడు నేను శైలజానాథ్ గారు ఆ రోజు టీవీ డిబేట్ లో మాట్లాడిన సందర్భంగా నేను ఒకటి చెప్పాను. ఇవాళ అదే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా నిన్న మాట్లాడారు. క్రిమినల్ సిస్టమ్ రాకపోతే ఐఏఎస్ ఆఫీసర్ కొడుకు సామాన్య కూలీ కొడుకు ఒకే విధంగా ఉండటం అనేది ఈ దేశంలో సబబు కాదు అని నేను మాట్లాడారు. మనం అదే డిబేట్ 10 సంవత్సరాల క్రితం మనం కండక్ట్ చేసాం. సుమారు అంటే అది ఆ డిబేట్ అనుకోకుండా వచ్చింది, దాన్ని కండక్ట్ చేయలేదు. కానీ ఆ రోజు శైలజానాథ్ గారు కూడా ఉన్నారు, నాకు గుర్తున్నంతలో పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నారు.
అది మంత్రిగాను ఉన్నట్టున్నారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే బాగా గుర్తుంది. ఇలా ఇప్పుడు ఇది మీరు లేవనెత్తినటువంటి చాలా కీలకమైన మాట. బాధ్యత ఎవరిది? ఇక్కడ బాధ్యతలు ఫిక్స్ అవటం లేదు, రెస్పాన్సిబిలిటీస్ ఫిక్స్ అవటం లేదు వెంకటకృష్ణ గారు. అది ఇక్కడ ప్రమాదకరమైనటువంటి అంశం. ప్రజాధనం దుర్వినియోగం అవుతా ఉందనేటువంటి విషయం, అవినీతికి పాల్పడతా ఉన్నారనేటువంటి విషయం చాలా సార్లు స్పష్టమవుతుంది. ఆనాడు రాజీవ్ గాంధీ గారు ఎప్పుడోనే ఏదో చెప్పి 20% కూడా కిందకి చేరటం లేదు, పైనుంచి 100 రూపాయలు వస్తే అంటే దాన్ని విమర్శించారు రకరకాలుగా. అది రాజకీయ పరమైనటువంటి, అంటే 20 పైసలు రాలేదని ప్రధానమంత్రి మాట్లాడితే ఇంకెవరు చేయాలని చెప్పి మాట్లాడారు. అంటే 100 రూపాయలు పంపిస్తే కనీసం 20 రూపాయలు కిందకి రావట్లేదని మాట్లాడినటువంటి మాట. ఇవాళకి కూడా నేను అనేది ఆ బాధ్యతని కనుక ఫిక్స్ చేసేటువంటిది అధికారులు. మనం ఎన్నోసార్లు మాట్లాడాం సార్. అంటే ఇవేమి మనం ఈ రోజు మాట్లాడుకునే అంశాలు పదే మాట్లాడుకోవటమే తప్పించి కొత్త విషయాలు కాదు. ఏమిటంటే అది అధికారులు. మీకు ఎవరు ఉద్యోగం, మీరు కష్టపడి తెచ్చుకున్నారు, మీరు కష్టపడి డిగ్రీ తెచ్చుకున్నారు, మీరు కష్టపడి ఉద్యోగం రాసుకున్నారు, మీకు మెరిట్ లో ఉద్యోగం వచ్చింది. ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ లేదా ఇతర ముఖ్యమైనటువంటి అధికారులు, సామాన్య ఉద్యోగులు, చిన్న ఉద్యోగులు వదిలిపెట్టండి. వాళ్ళందరూ ఎందుకంటే పాపం వాళ్ళు ఏదో ఒత్తిడితో పనిచేయాల్సి వస్తుంది. మీకేం ఒత్తిడి? మీరు ఎక్కడైనా ఏదో అన్నట్టుగా పోలీస్ వాడు పోస్ట్ మ్యాన్ అవడం, లేదంటే కలెక్షన్ మ్యాన్ అవడు కదా. ఎక్కడైనా సరే మీకు అదే ఉద్యోగం ఉంటుంది కదా, అదే ఐఏఎస్ ఉంటుంది, ఐపీఎస్ ఉంటుంది. మీరు ఆ విధంగా నడపాల్సినటువంటి వ్యవస్థని నడపకపోతే మీరు అందరూ కూడా ఇబ్బందులు పడతారు, జైలుకి వెళ్తారు అని చెప్పి మనం ఇట్లాగే మాట్లాడాం. మనం ఏదో పక్షపాతంగా మాట్లాడాలా, రాజకీయ విమర్శల ప్రకారం మాట్లాడాలని మాట్లాడాలా. కానీ ఈ రోజు ఏం జరుగుతా ఉంది? ఇప్పుడే వస్తా ఉంది. ఇప్పుడు సంజయ్ గారి 3వ బెయిల్ పిటిషన్ కూడా డిస్మిస్ అయిందని, ఒక ఐపీఎస్ ఆఫీసర్ సంబంధించినటువంటి విషయం. అంటే ఇదంతా నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే సార్, ఈ బాధ్యతలను కనుక ఫిక్స్ చేయకపోతే మీరు ఈ బాధ్యతను ఇప్పుడు ఈ ప్రజాధనం దుర్వినియోగం అయ్యింది, ఇన్ని వేల కోట్లు అవుతుంది. ఈ వేల కోట్ల రూపాయల యొక్క ప్రజాధనం దుర్వినియోగం అవుతానికి మూల కారణం టిట్కో ఇళ్లు పెట్టారు. ఎవరు పెట్టారు అంటే ఇవన్నీ వీటికి రెస్పాన్సిబిలిటీని ఫిక్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్తున్నాం సార్ ఈ రోజు. అందుకనే నేను అడిగింది కూడా ఆ ఉద్దేశంతోనే. ఇప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా అప్పుడున్న అధికారులు ఖచ్చితంగా అప్పుడున్నటువంటి పాలకులే ఉంటారు సార్. ఖచ్చితంగా పాలకులు ఉంటారు. ఆ పాలకులది బాధ్యత ఉంటుంది, వ్యక్తులుగాను ఉంటుంది, వ్యవస్థలుగా కూడా వాళ్ళదే ఉంటుంది. అయితే ఇక్కడ ఇంకొక ప్రశ్న ఏంటి అంటే, రామకృష్ణ గారు ఒక్క నిమిషం అండి, బాలకోటే గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తుల కేసులు, అక్రమాస్తుల కేసులో ఎన్ని కోట్ల సీజ్ చేసింది, ఈడీ సీజ్ చేసింది, ఏదో జరిగింది. కానీ 12 సంవత్సరాలైనా ఇంతవరకు దాని బాధ్యత ఎవరిని బాధ్యుని చేసి చర్యలు తీసుకోవాలి, శిక్షలు వేయాలి అనేది ఇంతవరకు తేలాల. ఆయన కోర్టుకి వెళ్ళడు, అది వేరే విషయం. ఇప్పుడు ఇందులో కూడా దోచుకున్నోడు దొరుకుతున్నారు, దొంగలు దొరుకుతున్నారు, దాచినోడు దొరుకుతున్నారు, అందరూ దొరుకుతున్నారు. బాధ్యత ఎవరిది? ఇప్పటికే దాదాపు నాకు గుర్తున్నంత వరకు సుమారు 50 కోట్ల రూపాయలు సీజ్ చేశారు, లేకపోతే అటాచ్మెంట్లు చేశారు. ఇప్పుడు ఇంకొక 5 కోట్లు, ఇదే ఈ ప్రియురాలు ఎత్తుపోయిన 5 కోట్ల రూపాయలు, ఇది ఒక అటాచ్మెంట్. ఇట్లాంటి చాలా వస్తున్నాయి. ఎన్నికల్లో 8 కోట్లు పంచారనేదో తేల్చారు. ఇంకా చాలా ఉన్నాయి బయటికి రావాల్సినవి. ఎవరిది బాధ్యత? అది అక్కడ దాకా వెళుతుందా అనే దాని మీదనే ఇప్పుడు సంశయం. ప్లీజ్ బ్రీఫ్ గా. వెంకటకృష్ణ గారు, మంచిని చెప్తాం. మంచి పోలీస్ ఆఫీసర్ ఉంటే మంచి పోలీస్ ఆఫీసర్ అంటాం, మంచి ప్రజాప్రతినిధి ఉంటే మంచి ప్రజాప్రతినిధి అంటాం, మంచి ముఖ్యమంత్రి ఉంటే మంచి ముఖ్యమంత్రి అంటాం. జగన్మోహన్ రెడ్డి గారి కేసులకు సంబంధించిన వ్యవహారం ఇలా మన గుప్పెడి బంధించనక్కర్లా, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఆయన 2011 దగ్గర నుంచి కొన్ని సంవత్సరాల పాటు పదే అటు సిబిఐతోనూ కోర్టుల్లోనూ మీడియాలోనూ మనం మాట్లాడుతున్నదే. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని కేసుల్లో ముద్దాయి, ఎలా కోర్టుకి వెళ్లకుండా ఉంటున్నాడు, కోర్టు నుంచి ఎలా తప్పించుకుంటున్నాడు, విదేశాలకు ఎట్టబోతున్నాడు, ఈ మద్యం స్కామ్ ఏంటి, దొంగల వ్యవహారం ఏంటి, ఏం చెప్పండి రాష్ట్ర ప్రజలకి? అసలు తెలియంది ఏంటి చెప్పండి రాష్ట్ర ప్రజలకి. నేను దాచిపెట్టగలనా, మీరు దాచిపెట్టగలరా, గుట్టిపాటి గారు దాచిపెట్టగలరా? ఇప్పుడు కావాల్సింది చర్యలు. దమ్ముండాలి, వంగబెట్టి గుద్దగలగాలి. ఏంటి సార్ ఇది? ప్రజల ధనమాన ప్రాణాలు. నేను చెప్తుంది, రేపొద్దున నన్ను అడగరా ఏంటి? ఈ రాష్ట్రంలో ప్రజలు ఏం బగలదెత్తున్నారు బాలకోటయ్య? ఏది నేరగాళ్ళు ఎప్పుడు పట్టుకుంటారు? జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు అడగకూడదు? ఎందుకు నోటీస్ ఇవ్వకూడదు? వెంకటకృష్ణ గారు, ఆయన ప్రభుత్వంలోనే కానీ మద్యం పాలసీ మారింది. ఆయనకి తెలియకుండా ఇవన్నీ జరుగుతాయంటే నమ్మమంటారా? నువ్వు అధినేతనే, గత 5 ఏళ్ళు మద్యం పాలసీని మార్చింది నువ్వు. సజ్జలకు ఎందుకు నోటీస్ ఇవ్వకూడదు వెంకటకృష్ణ గారు? ఇప్పుడు ఈ పిన్ని పత్రికలందరూ పట్టుకొని
ఆ అమ్మాయిని ఈ అమ్మాయిని పట్టుకొని ఏం చేస్తాను చెప్పండి? ఎందుకు నోటీస్ ఇవ్వకూడదు? పాలసీ ఎవరు మార్చారు? ఏ కేబినెట్ మంత్రి ఉన్నాడు? ఏ ఎక్సైజ్ శాఖ మంత్రి ఉన్నాడు? ఏ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నాడు? ఇవన్నీ తెలియదండి. అంటే నేను దాచిపెట్టినంత మాత్రాన, లేదా నేను నోరు మూసినంత మాత్రాన ప్రజలకు తెలియదా? కాబట్టి ఏదైనా నేరం సార్. ఈ రాష్ట్రంలో వ్యవస్థలో బాగుపడాలంటే వ్యవస్థలకు అన్యాయం చేసి వ్యవస్థలను ఈ విధంగా దోచి చేసిన వాళ్ళని శిక్షించగలగాలండి. నిన్న మొన్న జోగి రమేష్ ఏమన్నాడు? రండి చూసుకుందాం, రా చంద్రబాబు నాయుడు అని అన్నారు. ఎత్తి లోపలేశాం, దోలు తీరింది కదా. నేను చెప్పిన ఐబొమ్మ అదే అన్నాడు. మళ్ళీ అటు హీరో అని చెప్పేసి మాట్లాడు. దొంగలు కూడా హీరోలు ఉంటారు. ఐబొమ్మ చూసే వాళ్ళందరూ కూడా రవికి హీరో అని అంటారు. ఇలాగే ఉంటుంది. ఇప్పుడు తెలియంది ఏంటన్నా, మీ ద్వారా నా ద్వారా ఈ రాష్ట్రంలో ప్రజలకు తెలియందే ఉంది. కాబట్టి తప్పు చేశారు, గత 5 ఏళ్ళ మాట తప్పు జరిగిన వాడిని లోపలయ్యగలిగేదే. ఒక మాట సార్, చట్టానికి చేతులు బారు అంటారు సార్. అంటే ఎవరినైనా పట్టుకుంటాయి. ఆ చట్టం తన పని తాను చేయాలి. అక్రమంగా ఎవరిని లోపలేయమని మనం చెప్పం. తప్పు చేసిన వాళ్ళని లోపలేయండి, శిక్షించండి, వ్యవస్థలను కాపాడండి. ఏదైతే నిలబెట్టాలి. ఐబొమ్మ అనే సినిమాకి ఎండ్ కార్డు వేశారు హైదరాబాద్ పోలీసులు. ఈ సినిమాని, ఈ జయబొమ్మ, మీరు చెప్పినట్టుగా ఈ జయబొమ్మ అనే సినిమాని ఇన్వెస్టిగేట్ చేస్తోంది ఏపీ పోలీస్. చూద్దాం, దీనికి కూడా ఖచ్చితంగా ఎండ్ కార్డు పడుతుంది. వెళ్తారు అందరూ, లెక్క పెట్టాల్సిందే. ఏదో ఒకరు తప్పు చేసిన వాళ్ళు ఎవరు బయట ఉండే అవకాశం ఉండదు. మీరు అన్నట్టు చట్టం చేతులు చాలా పొడవుగా ఉంటాయి. కానూన్ కా హాత్ బహుత్ లంబా హై అని ఖచ్చితంగా దాని నుంచి ఎవరు తప్పించుకోలేరు. రామకృష్ణ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అలాగే బాలకోట గారు థ్యాంక్ యూ అండి చర్చలో పాల్గొన్నందుకు. ఇది